సార్ దేవా సార్కి ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్స్ అయితే ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. దేవ చాలా కేర్ తీసుకుంటాడా ఆంటీ? అలాంటిది యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఈ జానిగాడు శివబాబుని వెంటేసుకుని వచ్చాడు. లేనిపోయిన డౌట్లతో నన్ను ఇరికించేలా ఉన్నారు. దురదృష్టం ఎలా జరిగితే ఏంటి, నష్టమైతే జరిగింది. యాక్సిడెంట్కి కారణమైన వాళ్ళను వదిలిపెట్టకూడదు అంకుల్. వాళ్ళు ఇంకా ఉంటారా? ఎప్పుడో పారిపోయి ఉంటారు ఐశ్వర్య. మామ్, బ్రో మనసులో ఎవరున్నారో నీతో చెప్తే నువ్వు దీక్ష ఆపేస్తావని, నీ ప్రాణాలు కాపాడుకోగలుగుతావని బ్రో హడావిడిగా బయలుదేరాడు. ఆ తొందరలోనే ఇలా జరిగింది. ఏంటి సార్ మీరనేది? దేవా సార్ తన మనసులో ఉండే అమ్మాయి ఎవరో చెప్పాలని వచ్చారా? వచ్చి చెప్పలేదు. చెప్పాలని వస్తుంటే ఈ ఘోరమంతా జరిగిపోయింది. తనెవరో చెప్పినా అమ్మ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టినా బాగుండేది, కానీ అలా జరగలేదు. తనెవరో మాకు తెలిసి ఉంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెదబాబు ముందు నిల్చోబెట్టేవాళ్ళం. కళ్ళు తెరిచి తన ప్రాణాన్ని చూసుకోమని చెప్పేవాళ్ళం. ఆ అమ్మాయిని తీసుకొస్తే దేవ త్వరగా కోలుకుంటాడు కదా అంకుల్. పార్వతి, మనం పేదోళ్ళమని ఏడవాలి కానీ ప్రేమ దక్కలేదని ఏడవకూడదు. పెద్దబాబు గారిని ఆరాధిస్తే గొప్ప గౌరవం సూయిస్తున్నావు అనుకున్నాను. ప్రేమిస్తున్నానని చెప్పగానే నిన్ను సంపేద్దామనుకున్నాను, నేను చచ్చిపోదాం అనుకున్నాను. నాను గనిగాడు బతకాలని ప్రేమను త్యాగం చేస్తాను అన్నావు. మనబోటోళ్ళ మీద జాలో దయో తెలియదు గాని పెదబాబు గారు నిన్ను ఇష్టపడ్డారు, ప్రేమించినానని చెప్పినారు. ఫలితం ఎట్టా ఉండదో చూడవే. దరిద్రులు ప్రేమిస్తే ప్రాణం పోయే స్థితికి వచ్చినారు. దేవుడు ఎట్లా పడున్నాడో చూడవే, చూడు. మనం ఎన్నించి వెళ్ళిపోదాం. మనం పోయినా కన్నా ఆ దేవుడు కళ్ళు తెరుస్తాడేమో. పదమ్మా పద. నా దేవుడు కళ్ళు తెరిచేదాకా నా నేడికి రానయ్యా. నీకు చెబితే అర్థం కాదా? నిన్ను ఏడ్చే వాళ్ళని కొడితే మళ్ళీ ఏడవరయ్యా. పార్వతి, నా మాటినే ఇంటికి పోతాం పద. నీకే నీ చెప్పేదే. రానని చెప్పింది కదయ్యా. ఎట్టరదో సొత్తనం నాను చూడలేకపోతే నా సావు సొత్తనకైనా వస్తాను కదా. అయ్యా అయ్యా అక్క
పెద్దబాబు గారు. ఇలా దీపావళి అంటే అందరి జీవితాల్లో వెలుగుంటుంది. మన జీవితాల్లో చీకటి ఉండరాదు పెద్దబాబు గారు. వెలుగును తీసుకొస్తాను. మీ కళ్ళల్లో వెలుగును నేను చూస్తాను పెద్దబాబు గారు. మా పెద్దబాబు గారిని కాపాడమని దేవుళ్ళందరినీ మొక్కుకుంటాను. మీరు చూస్తారు, మీరు మాట్లాడతారు. పండగ పూట పెద్దబాబు గారు మా అందరి మొహంలో సంతోషం తీసుకొస్తారంతే. నేను తీసుకొస్తాను పెద్దబాబు గారు, నేను తీసుకొస్తాను. చెప్పు నీలాంబరి. పార్వతి హాస్పిటల్ దాటింది అంటే అది మరణ రేఖ దాటిందని అర్థం. ఏం చేయమంటావు? పార్వతి తిరిగి రాకూడదు. అది చచ్చిందన్న వార్త తెలియగానే ఇక్కడ దేవ కళ్ళు తెరిచేలా నేను చేస్తాను. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను చెయ్యాల్సింది చేస్తాను. అది ఇంటికి వచ్చిందంటే దాని శవం కూడా హాస్పిటల్కి వెళ్లకుండా చూస్తాను. పార్వతి ప్రాణత్యాగం చేసి పెద్దబాబును కాపాడిందన్న పబ్లిసిటీ రాకూడదు. పెదబాబు ప్రేమ కథ అంతమైంది. నిజమా? పార్వతిని చంపేశావా? చాన్నాళ్లకు చెప్పిన పని పర్ఫెక్ట్ గా చేసొచ్చి ప్రాంటి. ఎనీవేస్ నీ లైఫ్ లో దీపావళి పర్మనెంట్ గా ఉండిపోతుంది. ముందు పెదబాబు కళ్ళు తెరిచేలా చూడు. అందుకే హాస్పిటల్కి వచ్చాను. అరగంటలో గుడ్ న్యూస్ వింటావు. అమ్మయ్యా, పార్వతి చావు ఆనందాన్నిస్తే పెదబాబు స్పృహలోకి రావడం రిలీఫ్నిస్తుంది.